బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. అధికారుల ద్వారా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిని రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి పంపించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారుల ద్వారా కేబినెట్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఆరోగ్య కార్యదర్శిని రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి పంపించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారుల ద్వారా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నిన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఆయన కాలు జారి కింద పడడంతో ఆయన ఏదైతే తుంటి భాగంలోని ఎముక విరిగినట్టుగా కూడా ఇప్పటికే యశోద ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కి సంబంధించి శస్త్రచికిత్స చేయాలా లేదంటే ఇతర చికిత్సలు అవసరమనే దానిపైన కూడా ఇప్పటికే అక్కడ వైద్యులు పర్యవేక్షిస్తున్న క్రమంగా అనిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రత్యేక ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా ఏదైతే సోమాజి కూడా యశోద ఆసుపత్రికి కూడా పంపించారు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి వివరాలు తీసుకోవాలి, దగ్గర నుండి చూసుకోవాలి అని స్వయంగా ఆ కార్యదర్శికి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఆ కార్యదర్శి కూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా అంటే రేవంత్ రెడ్డి సంబంధించి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ అన్ని శాఖల అధికారులతో సమాయత్తమవుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి కూడా ఇప్పుడు స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులపై స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ పంపించిన నేపథ్యంలో ఇప్పుడు తీవ్రంగా అంటే దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి ఆయన గతంలో ఏదైతే గత ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాల్లో ఉన్న ఏదైతే ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ నాయకులకు కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా కేసీఆర్ కూడా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి సందర్శించిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి తీసిన నేపథ్యం కావచ్చు. అంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కలిసే అవకాశం అయితే ఉంది కూడా. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.